హాయ్, దిస్ ఈజ్ రవి. కేసీఆర్ తెలంగాణ నుంచే ఢిల్లీ డీల్ మొత్తం సెట్ చేశారు. సో ఇక్కడ నుంచి మరి ఆయన ఏం చెప్పారో ఏం చేశారో తెలియదు, కానీ సడన్గా ఇక్కడ ప్రణీత్ రావు కేసులో, అంటే చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని మారిపోయినాయి, సెక్షన్లు అన్నీ మారిపోయాయి. సో దీని వెనక అసలు ఏం జరిగింది, ఎవరున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రణీత్ రావు కేసు మొన్నటి వరకు చాలా హాట్ టాపిక్ నడిచింది, ఇప్పుడు కొంచెం బాగా స్లో అయిపోతుంది, కొంచెం అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఏం జరుగుతుంది? సో ఒకటేంటంటే హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఢిల్లీకి కేసీఆర్ డీల్స్ చేయగలడు, అస్తమవుతుంది, ఆ పరిచయాలు ఉన్నాయి. 2014 నుంచి ఇటీవల దాకా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకంటూ కొన్ని పాకెట్స్లో ఖచ్చితంగా ఆయనకి ప్రాధాన్యత ఉంది, ఖచ్చితంగా డీల్ చేయగలరు, లైజనింగ్ చేయగలరు. లైజనింగ్ చేయటంలో ఆయన మించినటువంటి లీడర్ మరొకళ్ళు లేరు అనేది ఢిల్లీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావట్లో ఆయన వేసినటువంటి ఎత్తుగడలు కానీ, ఆయన చేసినట్టు లైజనింగ్ కానీ ఎవరు మర్చిపోలేనటువంటిది. రాజకీయాలకు అతీతమైనటువంటి లైజనింగ్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు ఆయన. సో అలాంటి నిష్ణాతుడు. ఇప్పుడు ఆయన బిడ్డ ఈడీ కస్టడీలో ఉంది, ఈడీ విచారిస్తుంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కాముగా ఉన్నాడని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎందుకు స్పందించడు, అసలు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడరు, ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కదా, ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు, భావిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ఏం చేయాలో అది ఫామ్ హౌస్ నుంచి చేస్తున్నారు, అలాగే నందీనగర్లో ఉండేటువంటి ఇంటి దగ్గర నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే తాజాగా ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో డిఎస్పీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఆయన వాంగ్మూలం ఇచ్చినప్పటికీ ఆయన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బెయిలబుల్ కేసుల్ని, బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి రిమాండ్ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు అనేది ఇప్పుడు తాజా న్యూస్. వాస్తవంగా ఎన్ని సెక్షన్లు పెట్టాలంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇండియన్ టెలిగ్రాఫిక్ సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టాలి. అలాగే ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం, ఐటీ చట్టం అని, ఎందుకంటే మనీ లాండరింగ్ అది జరిగింది కాబట్టి ఐటీ చట్టం. ఆ తర్వాత సిఆర్పిసి ఎలాగో ఉంటాయి, సిఆర్పిసి కేసులు అవన్నీ ఉంటాయి. దీంట్లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 120B. ఈ 120B అనేది కుట్రపూరితమైనటువంటి ఒక సెక్షను, కుట్రపూరితమైనటువంటి పనులు చేశారు, ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి ఒక కుట్ర దాగి ఉంది అనేది బలమైనటువంటి సెక్షను. దీన్ని చంద్రబాబు నాయుడు మీద పెట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి నాన్ బెయిలబుల్ కింద పంపించారు. గుర్తుంటే సెక్షన్లు అనేకమైన పెట్టారు, ఆ సెక్షన్లో ఇది కూడా ఒకటి. సో అలాంటి సెక్షను పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఆయన మీద ఈ సెక్షన్ పెట్టకుండా మిగతా సెక్షన్లన్నీ పెట్టి కోర్టులో రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు? సోమవారం రోజు రిమాండ్ రిపోర్ట్ చేశారు. అంటే ఈ కేసు వీగిపోబోతుంది, ఈ కేసు నాన్ సీరియస్ కాబోతుంది అనేదానికి సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనంతటికి కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి ఢిల్లీ డీల్ వ్యవహారం. ఢిల్లీ డీల్ సక్సెస్ అయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా 2 రోజుల నుంచి కనుక మనం చూస్తే అడవిలో హార్డ్ డిస్కులు పడేశారని చెప్పి ఆయన అడవిలోకి తీసుకెళ్ళి ఏదో సెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హార్డ్ డిస్కుల్ని. అంతకుముందు ఏంటి, అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలన్నింటిని కూడా ఆఫ్ చేసేసి ఒక ఎలక్ట్రీషియన్ కట్టర్ను తీసుకెళ్ళి మొత్తం వాటిని డ్యామేజ్ చేశారు, మొత్తం తగలబెట్టేశారు. 1600 పేజీలని ఆ హార్డ్ డిస్కులను కూడా కాల్ చేశారు, సో కంప్యూటర్స్ని కూడా రీప్లేస్ చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. పెన్ డ్రైవ్లు కూడా మాయం చేశారు అని చెప్పి వాటిని మళ్ళీ రీట్రీట్ చేశాము, కొన్ని రీట్రీట్ అయినాయి, వాటిని బేస్ చేసుకుని మేము విచారణ చేస్తున్నాం. ప్రణీత్ రావుని వాంగ్మూలం ఇచ్చారు. కీలకమైనటువంటి అధికారులను అరెస్ట్ చేస్తే కనుక అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వ్యవహారం కూడా బయటకు వస్తుందని చెప్పి వినిపించింది. జాతీయ పత్రికల్లో కూడా ఏం రాశారు, సంతోష్రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగాయి, ఇవన్నీ వినిపించాయి, పక్కా ఆధారాలు దొరికాయి అని చెప్పి. ఇప్పుడేంటి, ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే కనుక నీకు ప్రభుత్వం మీద కుట్రపూరితమైన వ్యవహారం చేశారనేటువంటి సెక్షన్ను తొలగించి మామూలుగా సిఆర్పిసి కింద పెట్టి ఐటీ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లు పెట్టి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయటం అని అంటే కోర్టు ఇమీడియట్గా బెయిల్ ఇస్తుంది. బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు
అనేది. ఈ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం వెనక కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద లైజనింగు, కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద లాబింగ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అలానే కవిత విషయంలో కూడా లాబింగ్ చేస్తున్నారు. కవితది కూడా ఇప్పుడు ఈడీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉంది, విచారిస్తున్నారు. ఈడీ 23వ తారీఖు వరకు కస్టడీకి ఇచ్చారు. ఆ కస్టడీకి ఇచ్చిన సందర్భంగా విచారణ చేస్తున్నారు. ప్లస్ ఆమెకి ఎన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారంటే కుటుంబ సభ్యులు మొత్తం కలవచ్చు, ప్రత్యేకమైన గదిని ఈడీ ఆఫీసులో ఢిల్లీలో కేటాయించారు. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కుటుంబ సభ్యులు కలవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తే ఫుడ్ ఆవిడ తినొచ్చు. ఇంటి దగ్గర నుంచి ఫుడ్డే అలౌ చేశారు. ప్లస్ 6 గంటల లోపే విచారణ పూర్తి చేయాలి. ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేసింది కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ప్లస్ ఈలోపు ఏంటి, అసలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా పిటిషన్ విచారణ అరెస్ట్ చేయడం ఏంటి అనే దాని మీద సవాల్ చేస్తూ వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేశారు. అది కూడా విచారణకు రాబోతుంది. అది కూడా విచారణకు వస్తే కనుక కవిత ఈడీ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే యాక్చువల్గా తీహార్ జైలుకి వెళ్ళాలి. ఇక్కడ ఇంకో కోణం కూడా వినిపిస్తుంది. కేసీఆరే కావాలని ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రెండు కుమ్మక్క అయిపోయి కావాలని అరెస్ట్ చేయించారు అనేది కూడా వినిపిస్తుంది. తీహార్ జైలుకి కనుక ఒకవేళ పంపకపోతే ఆవిడ్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఆడినటువంటి ఒక డ్రామాగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది నిజమని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంటుంది అది కనుక జరిగితే. ఈలోపు ఫోన్ ట్యాపింగ్ ఆహారం, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఆహారం, ఇంకోవైపు ఏమో ఈడీకి సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రపూర్తిగా రాష్ట్రంలో చేస్తుంది, దేశంలోనేమో బీజేపీ చేస్తుందని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అంశాలుగా ఉన్నాయి. కానీ తెర వెనుక మాత్రం కేసీఆర్ పక్కాగా డీల్ చేస్తున్నారు ఈ కేసుల్ని. ఇదంతా రాజకీయపరమైనటువంటి రాజకీయ కోణం నుంచి కలిసి వచ్చేలా చేస్తున్నారు అని చెప్పి భావించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కన్వీనరు, తెలంగాణ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేర్చుకుంటున్నట్టు సందర్భంగా ఒక ఓటమితో ఏం కాదు, మళ్ళీ మనమే నెక్స్ట్ రాబోతున్నాం 100 సీట్లతో అని చెప్పి మళ్ళీ ఆయన ఒక స్లోగన్ అందుకున్నాడు. శూన్యం నుంచి సునామీని పుట్టించగలనని చెప్పి అని అన్నాడు. అంటే శూన్యం నుంచి సునామీని పుట్టించగలను అని అంటే ఆయనకి అనేకమైనటువంటి లాబింగ్ పాయింట్స్ ఉన్నాయండి ఢిల్లీలో, ఎవరు అవునన్నా కాదన్నా. ఈ లాబింగ్ పాయింట్స్ చాలా బలంగా పనిచేస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కానీ అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ భూములకు సంబంధించిన వివాదం లేనటువంటి వాళ్ళే ఉండరు దాదాపుగా. సో వాళ్ళల్లో వాళ్ళ బంధువులు కావచ్చు లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరితోటి కొంత ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ సందర్భంగా గత 10 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం తోటి టచ్లో ఉంటారు. సో ఆ కోణం నుంచి చూస్తే ఎవరో ఒకరు సెలబ్రిటీలు కానీ లేదంటే వివిధ రంగాల్లో ఉండేటువంటి పెద్దలు కానీ పొలిటీషియన్స్ కానీ లేదా ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ టచ్లో ఉంటారు. ఏదో ఒక మూలన ఎవరో ఒకరిని పట్టుకొని కేసీఆర్ వీటన్నిటిని నలిఫై చేయగలరు ఈ కేసుల్ని అనేటువంటి ఒక నమ్మకం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉంది. అందుకే ఇప్పుడు వాళ్ళు చాలా స్థిమితంగా ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ రావును కూడా బయట వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 120B అనేటువంటి సెక్షన్ను లేకుండా రిమాండ్ రిపోర్టులో బలమైనటువంటి సెక్షన్లు పెట్టాల. రేపు షార్ట్ షీట్లో ఏం పెడతారు? రిమాండ్ రిపోర్ట్లో పెట్టకుండా షార్ట్ షీట్లో పెట్టాలి కదా. షార్ట్ షీట్లో పెట్టాలంటే రిమాండ్ రిపోర్ట్లో పెట్టాలి. రిమాండ్ రిపోర్ట్లో లేనప్పుడు ఇక నాది కేసు వీగిపోతుంది కదా. బెయిలబుల్ కేసు రేపో మాపో ప్రణీతరావుకి బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారు, ఇంకా ఆ కేసు మూలన పడుతుంది. సో కాబట్టి ఢిల్లీకి డీల్ చేశారు కేసీఆర్. ఈ కేసు వీగిపోబోతుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పెట్టినప్పుడే ఇది నాన్ సీరియస్ కేసు కింద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సెక్షన్లు చేంజ్ చేసినప్పుడే, వాస్తవంగా పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా సీరియస్ సెక్షన్స్, నాన్ సీరియస్ సెక్షన్లు పెట్టినప్పుడే, ఈ సెక్షన్లు చేంజ్ చేసినప్పుడే అంతే. అది కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టి ఛార్జ్ షీట్లో పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లో పెట్టకుండా ఇంకా ఆ కేసుని వీగిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్.